హలో అండి, ఐమ్ అనిత అండ్ ఐమ్ హియర్ విత్ యూ ఆల్ టు టెల్ యూ ఆల్ వన్ కాన్సెప్ట్. ఈరోజు ఒక ట్రాన్స్లేషన్ ఛాలెంజ్ లాగా ఒక మంచి కాన్సెప్ట్ నేర్చుకుందాం. ఆ కాన్సెప్ట్లో సెంటెన్సెస్ ఎలా ఉంటాయంటే, ఆమె పార్టీకి అటెండ్ అవ్వకపోవడానికి గల కారణం ఏమనుకుంటున్నావు? అతను కోపంగా ఉండడానికి గల కారణం ఏమనుకుంటున్నావు? అతను జాబ్ మానేయడానికి గల కారణం ఏమనుకుంటున్నావు? వాళ్ళు జాయిన్ అవ్వకపోవడానికి గల కారణం ఏమనుకుంటున్నావు? ఇలా మనం కొన్ని సెంటెన్సెస్ ఫామ్ చేస్తాం. నేను బిగినర్ స్టేజ్లో ఉన్నప్పుడు, నేను నేర్చుకుందాం అని స్టార్ట్ చేసినప్పుడు ఇట్లాంటివి ఫామ్ చేయడానికి నేను బాగానే స్టక్ అయ్యాను. స్టక్ అవుతాం, ఎవరన్నా అవుతాం. బిగినర్ స్టేజ్లో నేర్చుకుంటూ ఉన్నప్పుడు, తెలియనప్పుడు స్టక్ అవుతాం. నేను ఈ మాట కొన్ని వందల మంది నుంచి విన్నాను, నాకు రావట్లేదు, నేను స్టక్ అవుతామండి. తెలియకపోతే ద సొల్యూషన్ ఇస్ లర్న్. అంతే కదా అండి. ఎప్పటికట్లా అనుకుంటూనే ఉంటామా, నాకు రావట్లేదు, స్టక్ అవుతున్నా, రావట్లేదు, మాటలు సరే రావట్లేదు, సరే ఏం చేస్తున్నాం? మాట్లాడడానికి రావట్లేదు, ఏం చేస్తున్నాం? అది కదా ఆలోచించాలి. రాకపోవడం ప్రాబ్లం. మనం ఆలోచించాల్సింది ప్రాబ్లం గురించా, సొల్యూషన్ గురించా? ఆబ్వియస్లీ ఇట్స్ ద సొల్యూషన్ దట్ వీ హ్యావ్ టు థింక్, రైట్? ఏంటి సొల్యూషన్? సర్చ్, ఆస్క్. ఎవరినైనా అడగండి, వెతుక్కోండి, చదవండి. అన్నీ చదువుతూ ఉంటే, ఎవరినైనా అడుగుతూ ఉంటే, వీడియోలు చూస్తూ ఉంటే మనకు తెలుస్తాయి. రావట్లేదు అంటే రావు. స్టార్టింగ్లోనే ఎవరికి రావు, నేర్చుకుంటేనే వస్తాయి. నేర్చుకుంటే కూడా రాకుండా ఉండవు. అర్థమైందా నేను చెప్పేది? ఇంకా మనం కాన్సెప్ట్లోకి వెళ్తే, ఈ కాన్సెప్ట్లో సెంటెన్స్ ఫామ్ చేయడం కొంచెం కాంప్లికేటెడే. నాకు కూడా కొంచెం బాగా టైం పట్టింది అర్థం చేసుకోవడానికి. మీకు కూడా టైం పడుతుంది. ఈరోజు నేను చెప్పినానని ఈరోజే రావు, కొంచెం రాసుకొని మంచిగా ప్రాక్టీస్ చేయండి, అప్పుడు వస్తాయి. ఫస్ట్ ఒక సెంటెన్స్ తీసుకుంటే, అతను పార్టీకి అటెండ్ అవ్వలేదు అనుకోండి. అతను పార్టీకి అటెండ్ అవ్వకపోవడానికి గల కారణం ఏమై ఉంటుంది అనుకుంటున్నావు? సో ఫస్ట్ ఇవి డివైడ్ చేసుకొని, ఏమై ఉంటుంది అనుకుంటున్నావు, రీజన్ ఏమనుకుంటున్నావు అని చెప్పడం ఎట్లా, ఆ ఫస్ట్ సెంటెన్స్ ఆలోచించండి. ఇట్లా అనుకోవడాన్ని డూ యూ థింక్ అంటామని నేను ముందే కొన్ని వీడియోస్లో చెప్పాను. రీజన్ ఏమనుకుంటున్నావు అనాలంటే, వాట్ డూ యూ థింక్ ద రీజన్ ఈజ్ అని చెప్పాలి. వాట్ డూ యూ థింక్ ద రీజన్ ఈజ్? అతను అటెండ్ అవ్వకపోవడానికి, ఫర్ హిస్ నాట్ అటెండింగ్ ద పార్టీ అని చెప్పాలి. ఇప్పుడు అంతా కలిపేసి, వాట్ డూ యూ థింక్ ద రీజన్ ఈజ్ ఫర్ హిస్ నాట్ అటెండింగ్ ద పార్టీ. కొంచెం కొత్తగా అనిపించవచ్చు, బట్ దిస్ ఈస్ హౌ ద సెంటెన్స్ షుడ్ బి. నేను ఈ మధ్య పెద్దగా వీడియోలు చేయట్లేదు కదా, అంటే టైం కుదరట్లేదు యాక్చువల్గా. ఇప్పుడు కూడా ఒక క్లాస్, ఆన్లైన్ క్లాస్ బంక్ కొట్టి చేయాల్సి వస్తుంది వీడియో. ఈ క్వశ్చన్ అడగాలి, మీరు మీ ఫ్రెండ్స్ ఇట్లా డిస్కస్ చేసుకోవాలి. ఈ మధ్య అనిత వీడియోలు చేయట్లేదు, అనిత వీడియోలు చేయకపోవడానికి కారణం ఏమనుకుంటున్నావు అని అడగాలి. ఒక నిమిషం అట్లా థింక్ చేయండి. ఇంతకుముందు చెప్పిన సెంటెన్స్ ఫార్మేషన్ రాసుంటారు కదా, దాన్ని ఆలోచించండి. ఫస్ట్ది కామన్గా వస్తుంది, వాట్ డూ యూ థింక్ ద రీజన్ ఈజ్ అని చెప్పి అక్కడి వరకు కామన్గా వస్తుంది. తర్వాత ఏం పెడతారు అని ఆలోచించాలి. ఇంతకు ముందులాగా కౌంట్ చేయమంటారా, ట్రాన్స్లేషన్ ఛాలెంజెస్ లాగా? వాట్ డూ యూ థింక్ ద రీజన్ ఈజ్, పాజ్ చేసి గెస్ట్ చేసిండండి. వాట్ డూ యూ థింక్ ద రీజన్ ఈజ్ ఫర్ హర్ నాట్ మేకింగ్ వీడియోస్. ఫర్ హర్ నాట్ మేకింగ్ వీడియోస్ ఇట్లా రావాలి, ఓకేనా? వాట్ డూ యూ థింక్ ద రీజన్ ఈజ్ ఫర్ హర్ నాట్ మేకింగ్ వీడియోస్. అఫ్ కోర్స్ ఇది ఇంగ్లీష్లో కాంప్లికేటెడే, ఇన్ఫ్యాక్ట్ తెలుగులో కూడా కాంప్లికేటెడే. కానీ మనం ఇది ఎట్లా అడగాలి అని ఎగ్జాక్ట్గా ఆలోచించినప్పుడు మనకి తెలియకపోతే స్టక్ అయినట్టే ఉంటుంది, లేకపోతే ఏదో ఆల్టర్నేటివ్స్ ఆలోచించుకుంటాం అనమాట. బట్ ఎగ్జాక్ట్గా ఉంది కాబట్టి చెప్తున్నా. వాట్ డూ యూ థింక్ ద రీజన్ ఈజ్ ఫర్ హర్ నాట్ మేకింగ్ ఎనీ వీడియోస్ నౌ డేస్ అని అడగవచ్చు. నెక్స్ట్ థర్డ్ది, ఒక పర్సన్ జాబ్లో జాయిన్ అవ్వలేదు. అతను జాయిన్ అవ్వకపోవడానికి గల కారణం ఏమనుకుంటున్నావు? అతను జాబ్లో జాయిన్ అవ్వకపోవడానికి గల కారణం ఏమనుకుంటున్నావు? పాజ్ చేసిండండి, నేను చెప్పేస్తున్నా ఆన్సర్. వాట్ డూ యూ థింక్ ద రీజన్ ఈజ్ ఫర్ హిస్ నాట్ జాయినింగ్. వాట్ డూ యూ థింక్ ద రీజన్ ఈజ్, అక్కడి వరకు కామన్, ఫర్ హిస్ నాట్ జాయినింగ్ అని చెప్పాలి. ఇక్కడ మనం పొసెసివ్ ప్రనౌన్స్ వాడతాం అనమాట, ఓకేనా? హిజ్, హర్, మై, దేర్ ఇట్లాంటి ప్రనౌన్స్ వాడతాం. పొసెసివ్ ప్రనౌన్స్ అంటాం మనం, వాటిని మాత్రమే యూస్ చేస్తాం. ఇవన్నీ నెగటివ్ సెంటెన్సెస్. జాయిన్ అవ్వకపోవడం, వీడియోలు చేయకపోవడం, పార్టీకి అటెండ్ అవ్వకపోవడం నెగటివ్ సెంటెన్సెస్ కదా, నాట్ అని యూస్ చేస్తున్నాం. సరే, కొన్ని పాజిటివ్ సెంటెన్సెస్ కూడా ట్రై చేద్దాం.
అతను జాబ్ మానేయడానికి గల కారణం ఏమనుకుంటున్నావు? ఇప్పుడు కూడా పాజ్ చేయండి, ఒక నిమిషం ఆలోచిద్దాం. What do you think the reason is for his quitting job or for his quitting his job? What do you think the reason is for his quitting his job అనండి, లేదంటే quitting the job అనండి, ఏదైనా ఓకే. What do you think the reason is for his quitting the job? అలా అడగాలి క్వశ్చన్. నెక్స్ట్ క్వశ్చన్, యూజువల్గా కొంతమంది ఉంటారు, వాళ్ళు మనల్ని మామూలుగా పిలవరు ఏ పార్టీలకి అట్లా, కానీ పిలిచారనుకోండి ఏదో రీజన్ ఉండే ఉంటుంది కదా. ఆ రీజన్ ఏమనుకుంటున్నావు? వాళ్ళు మనల్ని పిలవడానికి గల రీజన్ ఏమై ఉండొచ్చు అనుకుంటున్నావు? అలా కూడా కరెక్టే. వాట్ డూ యూ థింక్ ఈస్ ద రీజన్ అని ఉంది కదా, వాట్ మైట్ బీ ద రీజన్ అని కూడా అనొచ్చు యాక్చువల్గా. వాట్ డూ యూ థింక్ మైట్ బీ ద రీజన్ అని కూడా అనొచ్చు. సో అవన్నీ మళ్ళీ ఇంకా వేరియేషన్స్ చాలా ఉంటాయి, మళ్ళీ చూద్దాంలేండి. వాట్ డూ యూ థింక్ ద రీజన్ ఈస్కి ఫిక్స్ అయిపోండి మీరు ఇప్పటికి. వాట్ డూ యూ థింక్ ద రీజన్ ఈస్ ఫర్ దేర్ ఇన్వైటింగ్ అస్, ఫర్ దేర్ ఇన్వైటింగ్ అస్ అని చెప్పాలి. ఇదే సెంటెన్స్ వాళ్ళు మనల్ని పిలవలేదు ఈసారి, ఎందుకో ప్రతిసారి పిలుస్తారు, ఈసారి పిలవలేదు. సో రీజన్ ఏమై ఉంటుంది అనుకుంటున్నాం? వాళ్ళు మనల్ని పిలవకపోవడానికి గల రీజన్ ఏమై ఉంటుంది అనుకుంటున్నాం? వాట్ డూ యూ థింక్ ద రీజన్ ఈస్ ఫర్ దేర్ నాట్ ఇన్వైటింగ్ అస్, అంతేగా. వాట్ డూ యూ థింక్ ద రీజన్ ఈస్ ఫర్ దేర్ నాట్ ఇన్వైటింగ్ అస్ ఎలా చెప్పాలి, అడగాలి. మామూలుగా ఏ కాంపిటీషన్స్ జరిగినా ఒక పర్సన్ బాగా పార్టిసిపేట్ చేస్తుంది, ఈసారి మాత్రం చేయాలా. ఇప్పుడు మనకు క్వశ్చన్ వస్తుంది కదా, ఆమె పార్టిసిపేట్ చేయకపోవడానికి గల కారణం ఏమై ఉంటుంది అనుకుంటున్నావు? ఎలా చెప్పాలి? వాట్ డూ యూ థింక్ ఇస్ ద రీజన్ ఫర్ హర్ నాట్ పార్టిసిపేటింగ్ అని చెప్పాలి, అని అడగాలి. వాట్ డూ యూ థింక్ ఇస్ ద రీజన్ ఫర్ హర్ నాట్ పార్టిసిపేటింగ్. ఇక్కడ నేను రెండు రకాలుగా చెప్తున్నా యాక్చువల్గా క్వశ్చన్. వాట్ డూ యూ థింక్ ఈస్ ద రీజన్ అంటున్నావు ఒక్కొక్కసారి, వాట్ డూ యూ థింక్ ద రీజన్ ఈజ్ అంటున్నావు ఒక్కొక్కసారి. గమనించారా? ఇన్ఫ్యాక్ట్ ఏదైనా ఓకే, కానీ ద బెస్ట్ మెథడ్ అని ఉంటుంది కదా. సో దానికి ఏం చెప్పొచ్చు అంటే వాట్ డూ యూ థింక్ ద రీజన్ ఈజ్ అన్నది కరెక్ట్గా అనమాట, కరెక్ట్ ఫార్మేషన్. వాట్ డూ యూ థింక్ ద రీజన్ ఈజ్ ఫర్ హర్ నాట్ పార్టిసిపేటింగ్ అని చెప్తే యాక్యురేట్గా ఉంటుంది. ఇంకా ఇవన్నీ వర్బ్స్ కాబట్టి ఐఎన్జీ ఫామ్లో పెట్టినాం. అవి యాక్చువల్గా వర్బ్స్గా కన్సిడర్ చేయము మనము, వాటిని జెరన్స్ అంటాం. వాటి గురించి మళ్ళీ చూద్దాం. ఇంకా జెరన్స్ ఒక పెద్ద కాన్సెప్ట్, డీప్గా వెళ్తే. అట్లాంటి వర్బ్స్ లేకుండా మనం ఒక్కొక్కసారి నౌన్ ఫామ్స్ యూజ్ చేసి చెప్పాల్సి వస్తుంది. అంటే ఇప్పుడు నా సక్సెస్కి గల కారణం ఏమనుకుంటున్నావు అని అడగాలి. ఎలా అడుగుతారు? వాట్ డూ యూ థింక్ ద రీజన్ ఫర్ మై సక్సెస్ ఈజ్, ఇలా అడగాలండి. ఈ ఫార్మేషన్ కొంచెం నీట్గా రాసుకోండి. వాట్ డూ యూ థింక్ ద రీజన్ ఫర్ మై సక్సెస్ ఈజ్, ఇక్కడ ఈజ్ కంప్లీట్గా లాస్ట్లో పెట్టేయాలి, ఖచ్చితంగా లాస్ట్లోనే వస్తుంది. నెక్స్ట్ ఇది ట్రై చేయండి. అతని బిహేవియర్కి కారణం ఏమనుకుంటున్నావు? ఏదో రూడ్గా బిహేవ్ చేశాడు అనుకుందాం ఒక పర్సన్, అతను అట్లా బిహేవ్ చేయడానికి కాదు, అతని బిహేవియర్కి కారణం ఏమనుకుంటున్నావు? వాట్ డూ యూ థింక్ ద రీజన్ ఫర్ హిస్ బిహేవియర్ ఈజ్ అనాలి. వాట్ డూ యూ థింక్ ద రీజన్ ఫర్ హిస్ బిహేవియర్ ఈజ్. ఎవరైనా సక్సెస్ అయి ఉంటారు, వాళ్ళ సక్సెస్కి కారణం ఏమనుకుంటున్నాం? వాట్ డూ యూ థింక్ ద రీజన్ ఫర్ దేర్ సక్సెస్ ఈజ్. వాట్ డూ యూ థింక్ ద రీజన్ ఫర్ దేర్ సక్సెస్ ఈజ్. ఒక పర్సన్ లేట్గా వచ్చాడు, అతను లేట్గా, ఆ లేట్కి కారణం ఏమనుకుంటున్నావు? వాట్ డూ యూ థింక్ ద రీజన్ ఫర్ హిస్ డిలే ఈజ్. హిజ్ అంటే అతని డిలే. నా డిలే అంటే వాట్ డూ యూ థింక్ ద రీజన్ ఫర్ మై డిలే ఈజ్. వాళ్ళ డిలే అంటే వాట్ డూ యూ థింక్ ద రీజన్ ఫర్ దేర్ డిలే ఈజ్. హిస్ డిలే, హర్ డిలే, మై డిలే. ఓకే, ఇలా చెప్తామన్నమాట. అవర్ డిలే, దేర్ డిలే. ఒక పర్సన్ బీభత్సంగా ఇంప్రూవ్ అయిపోయింది అనుకోండి దేంట్లో అయినా, అతని ఇంప్రూవ్మెంట్కి రీజన్ ఏమై ఉంటుంది అనుకుంటున్నావు ఆర్ ఏమనుకుంటున్నావు? వాట్ డూ యూ థింక్ ద రీజన్ ఫర్ హిస్ ఇంప్రూవ్మెంట్ ఇస్. ఆమె అంటే వాట్ డూ యూ థింక్ ద రీజన్ ఫర్ హర్ ఇంప్రూవ్మెంట్ ఇస్. వాళ్ళు అంటే వాట్ డూ యూ థింక్ ద రీజన్ ఫర్ దేర్ ఇంప్రూవ్మెంట్ ఇస్. ఇట్లా అనమాట. నా ఇంప్రూవ్మెంట్ అంటే వాట్ డూ యూ థింక్ ద రీజన్ ఫర్ మై ఇంప్రూవ్మెంట్ ఇస్. లెట్స్ సే సమ్ పీపుల్స్ పర్ఫార్మెన్స్ ఇస్ వెరీ పూర్. What do you think the reason for their poor performance is? What do you think the reason for their poor performance is? Their ante vallu, na ante my. What do you think the reason for my poor performance is? What do you think the reason for his poor performance is? Palakandi itlanti lengthy sentences
ఎంత ఎక్కువ పలికితే అంత బాగా అలవాటు అవుతాయి. ఊరికే వినడం వల్ల వినడానికి కూడా వింటే కూడా అర్థం చేసుకోలేనంత కష్టంగా ఉన్నాయి ఇవి. రాసుకోవాలి, గట్టిగా పలకాలి, వేరే వేరే వర్బ్స్ పెట్టుకోవాలి, ప్రొనౌన్స్ మార్చుకోవాలి, ఇట్లా ఫాస్ట్గా చదవడానికి ట్రై చేయాలి. ఇన్ని చేస్తే అప్పటికి వస్తుంది, మనకు కావాలన్నప్పుడు వస్తుందో రాదో డౌట్. మనం ఏం చేయకుండా నాకు రాదు 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 భజన చేస్తుంటాం రాదు 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 అని. సర్లేండి, ఈ రోజుకి ఇంకా చాలు. ఎక్కడో మోటివేషన్ మిస్ అవుతుంది యాక్చువల్గా వీడియోస్ చేయాలంటే. సో ఏం చేద్దాం అనుకున్నా అంటే, ఈ వీడియోకి 1K లైక్స్ పడిన తర్వాత నేను నెక్స్ట్ వీడియో అప్లోడ్ చేద్దాం అనుకుంటున్నా. ఏమంటారు? 1K లైక్స్ పడిన వెంటనే ఇంకో వీడియో అప్లోడ్ చేస్తా, లేదు అంటే ఆలోచిస్తా. I'll see you all later. Bye bye.